ప్రియులారా, మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్య సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ లోకంలో సర్వ మత గ్రంథాలు కూడా దేవుడు ఒక్కడేనని తెలుపుచ్చు ఉన్నవి. ఆ ఒక్క నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి సందిగ్ధతలో ప్రపంచంలో ప్రజలు అనేకులు ఉన్నారు. ప్రియులారా, ఈ లోకంలో కల్పిత దేవుళ్ళని ఆరాధిస్తున్న వారు, మనుషుల దేవునిగా భావించి ఆరాధిస్తున్న ప్రజలు ఉన్నారు. ప్రియులారా, మనము కల్పిత దేవుడిని కానీ మనుషులను దేవునిగా ఆరాధించి పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. ప్రియులారా, ఈ లోకములో ఒక మతానికి చెందిన వారు దేవుడు ఆత్మే కాదంటున్నారు. ప్రియులారా, ఆత్మ కాకపోతే దేవుడేమవుతాడు? దేవుడు ఆత్మ అంటే దేవుడు పరమాత్మ, మనము దేవుళ్ళలోంచి వచ్చిన జీవాత్మలం. ప్రియులారా, ఈ లోకంలో ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారమైనా అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా మనము ప్రేమతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించాలి పిల్లల. అంతేగాని మత ఘర్షణలు జరగటం మంచిది కాదు. పిల్లారా, మతం పేరుతో, దేవుళ్ళ పేరుతో ఒకరినొకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుకుంటూ జీవించడం ఏ దేవుడు మెచ్చుకోడు. పిల్లారా, అలాగూ చేయవారు అందరూ కూడా దేవుని ఉగ్రతకు, దేవుని శిక్షకు పాత్రలు అవుతారు. పిల్లారా, ఏ దేవుడు కూడా ఒకరినొకరు కొట్టుకోమని, చంపుకోమని చెప్పలేదు. పిల్లారా, మనమంతా పరమత సహనం కలిగి జీవించాలి. పిల్లారా, ఒక మతం వారు ఇంకో మతం వారి దేవుడును, దేవతలను దూషించటం, ద్వేషించటం, వారి మత గ్రంథాలను దూషించటం మంచి పద్ధతి కాదు. పిల్లారా, మన భారతదేశం లౌకిక దేశం. పిల్లారా, మన దేశంలో ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, తనకిష్టమైన దేవుని పూజించవచ్చు, తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు. అది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మన దేశంలో ప్రతి ఒక్కరూ వారి వారి మత విశ్వాసాలు ప్రకటించుకోవచ్చు. పిల్లారా, మతోన్మాదము దేశానికి, ప్రపంచానికి చాలా ప్రమాదకరం. పిల్లారా, ఎవరిని కూడా బలవంతంగా మత మార్పిడి చేయడం అనేటటువంటి మంచి పద్ధతి కాదు. సర్వే జనా సుఖినో భవంతు. హిందూ మత గ్రంథాల్లో తండ్రి మాట విని అడవులకు వెళ్ళిన రాముడు చాలా గొప్పవాడు. సీతాదేవి గొప్ప ప్రతివత, రాముడు ఏకపత్ని పురుషుడు. వాళ్ళలో మంచి గుణాలు మనం తెలుసుకుని వాటిని పాటించాలి. మన దేశ సంస్కృతి చాలా గొప్పది. పిల్లారా, మనము మత గ్రంథాల్లో ఆ యొక్క దేవుళ్ళ యొక్క చరిత్రలు మనం చదివినప్పుడు వాళ్ళలోని సద్గుణాలు మనం అలవర్చుకోవాలి. మనం గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలు చదివేటప్పుడు వాటిని చదివి వదిలిపెట్టేయకూడదు. మనం వారు చెబుతున్న మంచిని, వారు అవలంబించిన నీతి సూత్రాలను మనము గ్రహించుకొని వారి వల్ల ఆదర్శంగా మనం ఈ లోకంలో జీవించాలి. పిల్లారా, మరి తండ్రి మాట విని మనల్ని ప్రేమించి లోకానికి వచ్చి మన పాపానికి శిలువలో తన ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుల వారు, తన పవిత్ర రక్తాన్ని చెందించిన యేసుక్రీస్తు ప్రభువుల వారు చాలా గొప్పవాడు. పిల్లారా, ఈ లోకంలో ప్రతి మనిషిలో దాగిన దైవభక్తి చాలా గొప్పది. పిల్లారా, ఈ లోకంలో దైవాన్వేషణ, సత్యాన్వేషణ చేయ వారందరూ చాలా ధన్యులు. పిల్లారా, బౌద్ధులు బుద్ధుడిని దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు. పిల్లారా, బుద్ధుడు ఈ లోకంలో జరుగుతున్న అనేక విషాద సంఘటనలను చూచి, మరణాలను చూసి చెలించిపోయి మానవుల బాధలకు కారణం తెలుసుకుందామని బోధి వృక్షం కింద తపస్సు చేసి దురాశ మనిషి బాధలకు కారణం అన్నాడు. పిల్లారా, ఆ విషయం బైబిల్ ఎప్పుడో తెలియజేసింది. పిల్లారా, దురాశ గర్భము ధరించి పాపమున కనుక పాపం పరిపక్వమై మరణమును కనని యాకోబు గ్రంథంలో రాయబడింది. పిల్లారా, ఈ లోకంలో ప్రతి మత గ్రంథము కూడా దేవుడు ఒక్కడని తెలుపుచున్నాం. పిల్లారా, జీవము కన్నా దేవుని తెలుసుకోవాల్సిన బాధ్యత మనం అందరం కలిగి ఉన్నాం. పిల్లారా, ప్రియులారా, ఈ లోకములో కొన్ని మత గ్రంథాలు విగ్రహారాధన చేయకూడదని తెలుపుచున్నాయి. పిల్లారా, ఆఖరికి హిందూ మత గ్రంథాలైనటువంటి వేదాల్లో, ఉపనిషత్తుల్లో కూడా విగ్రహారాధన చేయకూడదని, ఈ ప్రకృతిలో ఉన్న వీటిని పూజింపకూడదని రాయబడింది. పిల్లారా, అలాగూ చేయవారందరూ కూడా మరణానంతరం నరకంలో వేయబడి ఎప్పటికీ దుఃఖిస్తూ జీవించవలసి ఉంటుందని కూడా రాయబడింది. పిల్లారా, మనకి దేవుని దివ్య గ్రంథము, వేద గ్రంథమైనటువంటి బైబిల్ విగ్రహారాధన చేయకూడదని తెలియజేస్తుంది. పిల్లారా, మనం బైబిల్ చదివితే యెహోవా జీవము గల దేవుడు అని తెలుసుకోగలం. పిల్లారా, ఆయనే మనల్ని అందరూ సృష్టించిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు
దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, ఈ లోక రక్షకుడు, పాప విమోచకుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి నీ నా పాపాల కోసం శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఉన్నాడు పిల్లారా. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదని సర్వసాధారణంగా చెప్పొచ్చు. ఏ మత గ్రంథమైన సత్యాన్ని మనకి తెలియజేస్తుంది పిల్లారా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపాల కోసం ఆ శిలువలో చనిపోయాడు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభుల వారి పవిత్ర రక్తమే మనందరి పాపాలను కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది పిల్లారా, పరిశుద్ధపరుస్తుంది పిల్లారా. ఇంతవరకు నీవు జీవముగల దేవుని నమ్మకుండా ఉన్నట్టయితే నేడే జీవముగల దేవుడని యెహోవా దేవుని లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున విశ్వాసం ఉంచి రక్షించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభువైన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము, రేపేమి సంభవించడం మనకు తెలియదు. మనలో జీవం ఉండగానే, మనం ఊపిరాడుతుండగానే మనం జీవముగల దేవుని తోటి తిరిగి రక్షించబడాలి పిల్లారా. యేసు రక్తమే మన ప్రతి పాపానికి మన పవిత్రపరుస్తుంది. నీవు దేవుని దగ్గరికి వచ్చి చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేడే నేను విశ్వసిస్తున్నాను, యేసుని నా యొక్క సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని యేసునామములో తండ్రి దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు నీ పాపాల విషయం పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. నువ్వు నీ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందేటప్పుడు రక్షించబడతావు. రక్షించబడిన వారు దేవుని వాక్యమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతూ వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. రక్షించబడిన వారికి ప్రభువైన దేవుడు స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు. వారు పరలోక రాజ్యం చేరతారు. అక్కడ ప్రభుతో సదాకాలం సంతోషంతో జీవించగలము. ప్రభు నమ్మనటువంటి వారు అవిశ్వాసులు ఆ యొక్క ఘోరమైన భయంకరమైన నరకంలో వేయబడి, ఆ యొక్క అంధకారంలో వేయబడి ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ యుగాలు జీవించవలసి వస్తుంది. ఆ యొక్క నరక శిక్షను తప్పించేది యేసుక్రీస్తు ప్రభుల వారే పిల్లారా. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం పిల్లారా. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవి రన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నావని అక్కడ రాయబడింది. మనము బైబిల్ చదివేటప్పుడు ఎలా పడితే అలా చదివితే మనకు అర్థం కాదు. ఎందుకంటే లేఖనాన్ని మనం పరిశోధించాలి. బెరయ సంఘం వారు కూడా పౌలు శీల గారు వాక్యం చెప్పినప్పుడు వారు చెప్పింది వాక్యంలో ఉన్నవా లేదని పరిశీలన చేశారు, పరిశోధించారు. అంటే రక్షించబడిన విశ్వాసులు లేఖనాలు పరిశోధించాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంతా ఒక దగ్గర రాయబడలేదు. యెహోవా దేవుని వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట మనకు రాయబడింది. మనం బైబిల్ 66 పుస్తకాలు చదవాలి. కొత్త నిబంధన పాత నిబంధన రెండూ చదవాలి. బైబిల్ ఏదైనా ఒక అంశాన్ని బోధించాలనుకుంటే, ఒక అంశాన్ని తెలుసుకోవాలంటే ఆ యొక్క అంశానికి సంబంధించిన మాటలన్నీ ఒక దగ్గర రాయబడి ఉండవు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదువుకోవాలి, పరిశోధించాలి, లేఖనాలని పరిశోధించాలి. బెరయ సంఘం వాళ్ళలాగా మనము లేఖనాలని పరిశోధించాలన్నమాట. పిల్లారా, మనం దేవుని వాక్యం అయితే కలపకూడదు, తీయకూడదు. ఆ విధంగా చేస్తే అబద్ధ బోధ అయిపోతుంది. అబద్ధ బోధకులకి పరలోక ప్రవేశం ఉండదు. వారిని ప్రభువు దేవుడు పరలోకంలో చేర్చుకోడు. కాబట్టి మనము అబద్ధ బోధకు దూరంగా ఉండాలి. సత్యవాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకోవాలి. విశ్వాసులైన వారు సత్యవాక్యం ఏ సంఘంలో ప్రకటిస్తున్నారో అక్కడికి వెళ్ళి దేవుని సత్యవాక్యాన్ని నేర్చుకోవాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుని వాక్యం అనేది తెలియజేస్తుంది, విశ్వాసంతో తెలియజేస్తుంది. కాబట్టి మనము వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అబద్ధ బోధ కొరుకుడుకు ఉన్నంత ప్రమాదం. మనము ఇదే దేవుని వాక్యములో యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము
18, 19 వచనాలు చదువుకుందాం పిల్లారా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానితో నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అందుకే దేవుని వాక్యం మనలో ఏది మనం కలపకూడదు, ఏది తీయకూడదు. ఆ విధంగా చేస్తే దేవుని దృష్టికి మనము అబద్ధికులమైపోతాము. ఆ విధంగా దేవుని వాక్యాన్ని బోధించేవారు అబద్ధ బోధ చేస్తున్నట్టు. అటువంటి వారికి దేవుని రాజ్యంలో ప్రవేశం లభించదు, పరలోక రాజ్య ప్రవేశం లభించదు. దేవుని వాక్యం అంతా ఒక దగ్గర మనకు రాలేదు. కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వస్తుంది. సువార్త అంటే 66 పుస్తకాల సమాచారం అంతా సువార్త అంటారు. మనం వాక్యం చదివేటప్పుడు కాలాన్ని సమయాన్ని విభజించాలి. కాలాన్ని సమయాన్ని విభజించాలి. అది కూడా దృష్టిలో పెట్టుకు చదవాలి. పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి తేడా ఏంటో కూడా తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఆచార ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇప్పుడు పండగల ఆచరించాల్సిన అవసరం మనకు లేదు. ఆచార ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది. కాబట్టి కాలాన్ని సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని చదువుకోవాలి. ఆయన మాటలు ఇది కలపకూడదు, ఇది తీయకూడదు. ఆ విధంగా చేస్తే వాళ్ళ శిక్షార్హులు అన్నమాట. ప్రియులారా, దేవుని వాక్య సత్యాలు మనం నేర్చుకుందాము. అసలు సంఘానికి ఏ పేరు ఉండాలో, అసలు దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందో వాక్యము చదివి మనం తెలుసుకుందాం పిల్లారా. అపోస్తులుడైన పౌలు భక్తుడు రోమియోలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం పిల్లారా. 16వ అధ్యాయం 16వ వచనంలో, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనొకడు వందనములు చేయడు, క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి అని అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే, సంఘమునకు శిరస్సు క్రీస్తు అని మనకు తెలియజేస్తుంది. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే మొదటి శతాబ్దంలో ప్రారంభించబడిన సంఘాలన్నీ క్రీస్తు సంఘాలే. సంఘానికి శిరస్సు క్రీస్తే. క్రీస్తు సంఘం కోసమే తన ప్రాణం పెట్టాడు. సంఘం అంటే ఎవరు? గోడలు కాదు, రక్షించబడిన విశ్వాసుల సమూహమే సంఘం. రక్షించబడిన విశ్వాసుల గుంపే సంఘం. యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న దినాల్లో పేతురుతో ఏమన్నాడంటే, నువ్వు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళ ఒక ద్వారాలు దాని మీద నిలవనేరని చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభులు తన సంఘం అన్నట్టు ఆయన సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. సంఘం కోసం ఆయన తన రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని చెందించాడు. అయితే ఈరోజు రేపు చాలామంది అనేక సంఘాలు వారు మనకి లోకంలో కనబడుతున్నారు. మొదటి శతాబ్దంలో ప్రారంభమైన సంఘాలన్నీ క్రీస్తు సంఘాలే. అయితే ఇప్పుడు సంఘానికి రకరకాల పేర్లు గల సంఘాలు మనకి ఈ లోకంలో కనబడుతున్నాయి. సంఘాలకి రకరకాల పేర్లు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు అన్నమాట. అంటే బెరయా సంఘం, సియోను సంఘం, కలవరి సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘాలు కూడా మనకు కనబడుతున్నాయి. బెతస్దా సంఘం, ఇలా అనేక పేర్లతో సంఘాలను పిలుస్తూ అనేక పేర్లు సంఘాలకు పెడుతూ దైవారాధన జరిగిస్తున్న వారిని మనం చాలామంది లోకంలో చూస్తున్నాం. అవన్నీ డినామినేషన్లుగా ఉన్నాయి, మత శాఖలు అవి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది క్రీస్తు సంఘం మాత్రమే. ఎందుకంటే సంఘాన్ని శిరస్సు క్రీస్తే. క్రీస్తు సంఘమే నిజమైన దేవుని సంఘము. జీవం గల దేవుని సంఘం క్రీస్తు సంఘమే. ఈ యొక్క వర్తమానం వింటున్న మీతో ప్రభున దేవుడు తెలియజేసిన సత్యం ఏంటంటే, సంఘానికి క్రీస్తు పేరు పెట్టుకోవాలి. ప్రభువుని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన మనసుకు నచ్చింది, మన హృదయంలో పుట్టింది పెట్టుకోవడం కాదు. అంటే సంఘానికి పేరు పెట్టుకుని వదిలేయటం కాదు. మనం ప్రతి విషయంలోనూ వాక్యానికి లోబడే జీవించాలి. వాక్యానుసారంగా జీవించటమే చాలా ముఖ్యం. సంఘానికి క్రీస్తు పేరు పెట్టుకోవాలి, ఆయన చెప్పినట్టు వాక్యానుసారంగా కూడా మనం జీవించాలి.
ప్రియులారా, చాలామంది క్రైస్తవులలో ఒక సందేహం అనేది అలా ఉండిపోయింది. మనము ఏ సందేహం మనకు వచ్చినా బైబిల్ని అడగాలి. ఎందుకంటే బైబిల్ అనేది దైవ గ్రంథం, మన బతుకు పుస్తకం. మనము దేవుని వాక్యాన్ని అడిగితే, మనకు వచ్చిన ఏ డౌట్నైనా దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగితే దేవుడు సమాధానం దయచేస్తాడు. కొంతమంది ఈ లోకంలో క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన ఆహారం తినొచ్చని అనేవాళ్ళు ఉన్నారు. విగ్రహాల దగ్గర అర్పించిన వాళ్ళని తినకూడదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. మనము దేవుని వాక్యాన్ని అడిగితే దేవుని వాక్యం మనకేమని తెలియజేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలలో అపోస్తుల కార్యాలలో 15వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం పిల్లారా. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలని దేవుని వాక్యం అక్కడ మనకు తెలియజేస్తుంది. క్రైస్తవులు అనగా రక్షించబడినటువంటి విశ్వాసులు విగ్రహాల దగ్గర పెట్టిన వాటిని తినకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పిల్లారా. అంటే అన్యులు విగ్రహాల దగ్గర పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు మనము తీసుకోకూడదు. అక్కడ వారు పెట్టే భోజనాలు మనం తినకూడదు. వారి పండగలు అది పెట్టినాయి, లేకపోతే వారి దేవాలయాల దగ్గర అది పెట్టినాయి. ఎక్కడ పెట్టినప్పటికీ అది శాకాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు, దేనైనా కానీ మనం తీసుకోకూడదు. ఆ విధంగా తీసుకోవడం దేవుని దృష్టికి పాపం అవుతుంది. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. విగ్రహాల దగ్గర అర్పించిన వాటిని అక్కడ పెట్టిన ఎలాంటి ఆహారాన్ని కూడా, అక్కడ వారిచ్చే తీర్థ ప్రసాదాలను కానీ, శాకాహారాన్ని కానీ, మాంసాహారాన్ని కానీ క్రైస్తవులమైన మనం తీసుకోకూడదు, వాటిని తినకూడదు. ఎందుకంటే మన ప్రభువైన దేవుడు విగ్రహారాధనను అసహించుకునే దేవుడుగా ఉన్నాడు. పాత నిబంధనలు ఇశ్రాయేలు జనాంగంతో కూడా అదే చెప్పాడు. విగ్రహాలకు బలిచ్చిన వాటిని మీరు తినకూడదని అప్పటి కాలంలో ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు మనతో కూడా అదే చెప్తున్నాడు. ఆ ఒక్క దగ్గరే కాదు, ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినకూడదని. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే మనకు ఆ సత్యం తెలుస్తుంది. అపోస్తుల కార్యంలోనే కాదు, ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయనను నేను నీ మీద కొనే తప్పదమును మాపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారతము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరివడ్డమని బాలాకొనకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారి మీద ఉన్నారు. ప్రియులారా, విగ్రహాలకు అర్పించిన వీటిని తినకూడదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ లోకములో కొన్ని సంఘాల వారు కొన్ని డౌట్స్ కలుగున్నారు. స్త్రీలు, రక్షించబడినటువంటి విశ్వాసులైన స్త్రీలు దేవుని సంఘాలలో దేవుని వాక్యం బోధించవచ్చా, బోధించకూడదా అనేటటువంటి సందేహాన్ని కలిగి ఉన్నారు. మనము దేవుని వాక్యాన్ని అడిగినట్లయితే దేవుని వాక్యమే మనకి దాని విషయమైన జవాబు అనుగ్రహిస్తుంది పిల్లారా. మనము 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 34-35 వచనాలు చదువుకుందాం పిల్లారా. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే గాని మాటలాడటకు వారికి సెలవు లేదు, ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలను, సగ్గవులో స్త్రీ మాటలాడట అవమానము. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, సగ్గబులలో స్త్రీలు మౌనముగా ఉండి విధేయతతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని తెలియజేస్తుంది. వారు దేవుని వాక్యాన్ని బోధించకూడదని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పిల్లారా. మరొక చోట ఏమైనా రాయబడిందంటే,
మొదటి తిమోతి రాసిన పత్రిక 2:11-12 చదువుకుందాం పిల్లారా. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు సెలవీయను. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, సంఘంలో స్త్రీలు దేవుని ఉపదేశం చేయకూడదు అని రాయబడింది. దేవుని ఉపదేశం చేయకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పిల్లారా. అంటే సంఘములో పురుషులే పాస్టర్గా ఉండాలి, దేవుని వాక్యం బోధించేవారిగా, బోధకులుగా, ఉపదేశకులుగా ఉండాలి, స్త్రీలు కాదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని సంఘాలలో స్త్రీలు పురుషులు కలిసి దేవుని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి, అది మిక్స్డ్ కాంగ్రిగేషన్ కాబట్టి అక్కడ స్త్రీలు దేవుని వాక్యము బోధించకూడదు. వారు దేవుని ఉపదేశం ఏదైనా చేయాలనుకుంటే స్త్రీల కూడికలు దేవుని ఉపదేశం చేయొచ్చు, కానీ సంఘాలలో దేవుని వాక్యం బోధించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం అధికారంతో కూడింది కాబట్టి స్త్రీలు సంఘములు వాక్యం బోధించకూడదు. సంఘం అంటే రక్షించబడిన విశ్వాసుల గుంపు అయిన మనమే సంఘం. మొదట అపరాధంలో హవ్వ పడింది, ఆదాము కాదు. హవ్వ మోసపరచబడింది, ఆదాము కాదు. దేవుని వాక్యం అధికారంతో కూడింది కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి బోధకులుగా పురుషులే ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకుంటుంటే అక్కడ అధ్యక్షుడు, సంఘాధ్యక్షుడు అంటే బిషప్ అంటే పాస్టరు, పురుషులే ఉండాలని రాయబడింది కానీ అధ్యక్షురాలని రాయబడలేదు. కాబట్టి స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలి, ఇంట ఉపదేశం చేసుకోవచ్చని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారి ఇంట ఉపదేశం చేయొచ్చు. స్త్రీలు పురుషులు కలిసి దేవుని సువార్త బోధించవచ్చు. దేవుని సువార్త అంటే అన్యులకు క్రీస్తుకు సాక్షిగా ఉండొచ్చు అనమాట. అన్యులకు క్రీస్తు సువార్తను తెలియజేసేవారిగా ఉండొచ్చు. అన్యుని ప్రభుకు దేవుని రక్షణ నడిపించే పని ఇద్దరు చేయాలి. సంఘాలలో స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా దేవునికి పరిచారులుగా పనిచేయొచ్చు. స్త్రీలు పరిచారులుగా ఉండొచ్చని దేవుని వాక్యం అనేది తెలియజేస్తుంది. దేవుడు ఏర్పరచుకున్నాడు, స్త్రీలను పురుషులను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వారే కదా రక్షించబడతారు. ఏర్పరచబడిన వారే రక్షించబడతారు. ఏర్పరచబడిన వారంటే వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు అని అర్థం చేసుకోకూడదు. దేవుని ఏర్పాట్లో ఉంటేనే మనం రక్షించబడతాం. స్త్రీలైనా పురుషులైనా ఏర్పరచబడిన వారు అంటే వాళ్ళు వాక్యం బోధిస్తున్నారని అర్థం చేసుకోకూడదు. ఎవరికి ఏ తలాంతు ప్రభుని దేవుడిస్తే వారు ఆ తలాంతుని దేవుడి కోసం వాడాలి. ప్రియులారా, యోహాను రాసిన 2వ పత్రికలో 1-2 వచనాలు చదువుకుందాం. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది, నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. ఇక్కడ దేవుని వాక్యములో అమ్మగారికి అని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ అక్కడ సంఘం ఉండి ఉండొచ్చు, అక్కడ ఏర్పాటు చేయబడిన అమ్మగారు అంటే ఆ అమ్మగారు సంఘాన్ని నడిపిస్తుందని అర్థం చేసుకోకూడదు. అమ్మగారు అక్కడ సంఘానికి పాస్టర్ అమ్మగా ఉందని అర్థం చేసుకోకూడదు. ఇక్కడ వాక్యములో పెద్దనైన నేను ఏర్పరచబడినదని అమ్మగారికి అంటున్నాడు, ఆమె పిల్లలకు శుభమని చెప్పురానిది అంటున్నాడు యోహాను భక్తుడు. అంటే అమ్మగారు వయసులో పెద్ద అయి ఉండొచ్చు, ఆ సంఘానికి పాస్టమ్మని అర్థం చేసుకోకూడదు. సంఘానికి పాస్టర్లే ఉంటారు కానీ పాస్టమ్మలు ఉండరు. ప్రియులారా, వాక్యము ప్రకటించటం వేరు, వాక్యాన్ని బోధించటం వేరు. సువార్తను ప్రకటించాలి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి మరణ పునరుద్ధానమును ప్రకటించాలి.
టీచింగ్ వేరు, ప్రీచింగ్ వేరు, రెండు ఒకటి కాదు. టీచింగ్ వేరు, ప్రీచింగ్ వేరు. టీచింగ్ అంటే బోధించటం, ఉపదేశించటం పురుషులు చేయాలి. ప్రీచింగ్ స్త్రీలు పురుషులు ఎదురు చేయొచ్చు. ప్రకటించటం, క్రీస్తు మరణాన్ని ప్రకటించటం. అది లోకంలో అనేకులు నశించిపోతూ ఆత్మన్నారు కాబట్టి వారి పట్ల భారం కలిగి ప్రార్థన చేసి అనేకులు స్వార్థ ప్రకటించి అనేకులు ప్రభు దేవుని రక్షణ నడిపించే పని స్త్రీలు పురుషులు ఇద్దరు చేయాలి. ఆకుల ప్రిస్కుల దంపతులు ఇంటన సంఘాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారి కొందరు స్త్రీలు సహకారులుగా ఉన్నారు. సహకారులుగా ఉన్నారంటే వాళ్ళు వాక్యం బోధించారని కాదు, వాక్యం ఉపదేశించారని కాదు. వాళ్ళు చేస్తున్న దేవుని పనిలో వీళ్ళు సహకారులుగా ఉన్నారు. పరిచారకులుగా ఉండడం కూడా సహకరించడమని అర్థం చేసుకోవాలి పిల్లారా. సహకారులుగా ఉన్నారంటే వాళ్ళు వాక్యం బోధించారని అర్థం చేసుకోకూడదు. అన్యులకు సువార్త ప్రకటించడము స్త్రీలు పురుషులు ఇద్దరు కలిసి చేయాలి. పిల్లారా, మనం అబద్ధ బోధకు చాలా దూరంగా ఉండాలి. అది మన ఆత్మకి చాలా ప్రమాదం. ప్రియులారా, యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధనిలు. అవును, మనము ఇక్కడ దేవుని వాక్యము మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే మనము యేసుక్రీస్తు ప్రభుల వారికే సాక్షులంగా ఈ లోకంలో జీవించాలి. దేవుని వాక్యానికే సాక్షులంగా జీవించాలి. మన సొంత సాక్ష్యాల సంఘాల్లో చెప్పకూడదు. అది దేవుని వాక్య విరుద్ధం. ఎందుకంటే మన జీవితంలో మేలు కీడు రెండు సంభవిస్తాయి. దేవుడు సుఖదుఖాలు జతపరిచాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో జరిగే మేలు కీడుని సంఘముల్లో చెప్పకూడదు. కీడు ఎలాగ చెప్పరు. సంఘాలలో ఏదైనా మేలు జరిగితే సాక్ష్యం అని చెప్పించి దేవుని సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు కొంతమంది సంఘస్థులు, ఆ సంఘ కాపర్లు. అది కరెక్ట్ కాదు. మనము క్రీస్తుకే సాక్షులము, దేవుని వాక్యానికే సాక్షులము. మన జీవితంలో జరిగే మేలు గురించి మనము సొంత సాక్ష్యాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితంలో మేలు కీడు రెండు సంభవిస్తాయి, మంచి చెడు రెండు జరుగుతాయి. ఎందుకంటే దేవుడు సుఖతకాలు జతపరిచాడు. పిల్లారా, అబద్ధ బోధ అనేటటువంటిది కురుగుడుపుడినంత ప్రమాదకరం పిల్లారా. కాబట్టి రక్షించబడిన విశ్వాసులమైన మనం అందరము కూడా దానికి చాలా దూరంగా ఉండాలి పిల్లారా. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తుల ప్రజల్లో ఉండిరి, అటువలన మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముగా భిన్నాభిప్రాయం రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోక్రీ చేష్టలు అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందల కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభుల వారు అబద్ధ బోధకులతో చెబుతున్న మాట ఇది. వారు గొర్రెల చర్మం వేసుకున్న తోడీళ్ళు అంటున్నాడు ఆయన. అంటే చూస్తానే గొర్రెలానే ఉన్నాడు కానీ వాళ్ళ స్వభావము క్రూరంగా ఉంటుందన్నమాట. కఠినంగా మందర వెళ్తూ ఉంటారు, భిన్నాభిప్రాయాలు బోధిస్తూ ఉంటారు, పోకిరి చేష్టలు చేస్తూ ఉంటారు. సత్య మార్గం వాళ్ళ దూషించబడుతుంది. వారు అధిక లోబులై కల్పన వాక్యాలు దేవుడి వాక్యాలు లేని చెప్పటం, లాభాధ్యయనధ్యేయంగా సేవ చేయడం చేస్తూ ఉంటారు. అటువంటి వారును దేవుడు విడిచిపెట్టడు. వారికి పూర్వం నుంచి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడే వారిని విడిచిపెట్టలేదు.
అలాంటి దేవుడు బోధకులు పాపం చేస్తే విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవ వ్యాపారం కాదు పిల్లారా. దేవుడు తను ప్రేమించిన వారిని, ఆయన చెప్పినట్టు నడుచుకునే వారిని, ఆయన సేవ చేస్తున్న వారిని పోషించకుండా మనడు. సువార్త ప్రకటించే వారు సువార్త వల్ల జీవించాలని ప్రభువైన దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ధనార్జనే ధ్యేయంగా సేవ చేయకూడదు. ఎందుకంటే దేవుడికి లెక్కప్ప చెప్పాలి. బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మీలో అనేకులు బోధకులు కావద్దని కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువైన దేవుడి కొద్ది మాటలను వినికిడిని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రభువైన దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వించి తన కృపలో భద్రపరచును గాక. క్రీస్తు యేసు మహిమలో మీకు ప్రతివేదన అవసరం తీర్చును గాక. ప్రభువైన దేవుడి లోకంలో నశించిపోతున్న అనేక ఆత్మలకు తన రక్షణ భాగ్యము దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.